హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ 24 Bliss కలర్స్. ఈరోజు కట్ వర్క్ డిజైన్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్ వర్క్ డిజైన్స్లో స్టెప్స్ వచ్చేసి మనకి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఫ్లవర్స్ డ్రా చేస్తాం, ఎనీ ఫ్లవర్స్, స్పైరల్స్, లీవ్స్, సర్కిల్స్ అండ్ ఎనీ అదర్ ఎలిమెంట్స్. వీటిని యూజ్ చేసి మనం కట్ వర్క్ డిజైన్స్ని డ్రా చేస్తాం. ఇందులో మస్ట్ అయింది నెగిటివ్ ఫిల్లింగ్ కంపల్సరీ ఫిల్ చేయాలి. సో అది ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు ఇందులో ఈ 4 ఎలిమెంట్స్ని యూజ్ చేసి డ్రా చేసుకోవచ్చు, ఎనీ 2 కూడా యూజ్ చేసి డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే ఫ్లవర్ డ్రా చేస్తున్నాను, బేసిక్ ఫ్లవర్. ఫ్లవర్స్ ఎలా డ్రా చేయాలో తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి చూడండి. ఫస్ట్ స్పైరల్ వేసుకోండి, స్పైరల్ వేసుకొని దాని చుట్టూ హంప్స్ వేసుకున్నాక నేను యూ షేప్ పెటల్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. బేసిక్ ఫ్లవర్సే యూజ్ చేస్తున్నాను. సో యూ షేప్ పెటల్ని డ్రా చేసేసుకుంటున్నాను. సో ఇలా మనం ఆ బాక్స్లో మీకు ఏ ప్లేస్లో వేసుకోవాలనిపిస్తే ఆ ప్లేస్లో వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఈ కార్నర్లో ఒకటి అండ్ 4 కార్నర్స్కి ఆల్మోస్ట్ డ్రా చేస్తున్నాను. సో మీరు మీ బాక్స్లో 3 ఫ్లవర్స్ అందులో డ్రా చేయగలిగితే 3 డ్రా చేయండి. సో నేను ఇక్కడైతే 5 వరకు డ్రా చేసుకుంటున్నాను. సో మళ్ళీ ఆ కార్నర్కి ఒకటి, ఈ కార్నర్కి ఒకటి కూడా డ్రా చేశాను. అండ్ తర్వాత నేను లీవ్స్ డ్రా చేస్తున్నాను. సో చెప్పాను కదా, లీవ్స్ డ్రా చేసుకుంటున్నాను. సో తర్వాత స్పైరల్ డ్రా చేస్తున్నాను. స్పైరల్ అనేది ఇలా డ్రా చేయాలి. సో ముందు చూపించిన ఓన్లీ సర్కిల్ లాగా డ్రా చేయడం కాదు. సో ఇది వేరే స్పైరల్, దీనికి డ్రా చేసుకొని నేను సర్కిల్స్ వేస్తున్నాను. సో మీరు ఏంటంటే ఆ బాక్స్ని ఫిల్ చేయాలి. సో గ్యాప్స్ లేకుండా ఆల్మోస్ట్ ఫిల్ చేస్తూ వెళ్ళాలన్నమాట, స్పైరల్స్ అండ్ లీవ్స్ డ్రా చేస్తూ. సో మధ్యలో మీకు ఎక్కడైతే గ్యాప్స్ ఉంటాయో ఆ గ్యాప్స్లో ఆ మధ్యలో మనం సర్కిల్స్ని డ్రా చేస్తూ వెళ్ళాలి. ఇలా బాక్స్ అంతా ఫిల్ చేయాలన్నమాట, ఓన్లీ లీవ్స్తో, స్పైరల్స్తో అండ్ సర్కిల్స్తో. లీవ్స్ ఓన్లీ ఫ్లవర్ పక్కనే కాకుండా స్పైరల్ చుట్టూ కూడా నేను డ్రా చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. అండ్ మిగిలిన ప్లేస్లో నేను సర్కిల్స్ని డ్రా చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో మనం నెగిటివ్ ఫిల్లింగ్ వేయాలి. ఇలా ఒక బాక్స్లో సర్కిల్ ఉంటే ఇలా డ్రా చేయొద్దు నెగిటివ్ ఫిల్లింగ్ అనేది. దాని చుట్టూ ఫస్ట్ సర్కిల్ షేప్ ఇచ్చాక తర్వాత ఫిల్ చేయాలి. మనం ఏ షేప్ అయితే డ్రా చేస్తున్నామో అదే షేప్ పైన సేమ్ మళ్ళీ డ్రా చేసి దాని చుట్టూ లైన్ వేసిన తర్వాతనే మళ్ళీ మిగతాది నెగిటివ్ ఫిల్లింగ్ ఇస్తూ రావాలి. అలా అయితేనే షేప్ ఈజీగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో సేమ్ మొత్తం అదే విధంగా మీరు బాక్స్ మొత్తం ఫిల్ చేయండి. డిజైన్ చుట్టూ వేసేదాన్ని మనం నెగిటివ్ ఫిల్లింగ్ అంటాం. సో ఇక్కడ నేను రాశాను. అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ స్పైరల్ వేసుకొని మినీ రోజ్ ఫ్లవర్ని డ్రా చేస్తున్నాను. అండ్ దానిపైన లీవ్స్ కూడా డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు కొంచెం కార్నర్కి కాకుండా నేను కొంచెం సైడ్కి డ్రా చేశాను. అదే బాక్స్లో ఎక్కడైనా డ్రా చేయొచ్చు, ఓన్లీ కార్నర్సే డ్రా చేయాలని ఏం లేదు. సో నేను మొత్తం ఇలా ఒక 5 ఫ్లవర్స్ వరకు డ్రా చేసుకున్నాను. అండ్ స్పైరల్స్, దానికి మళ్ళీ లీవ్స్, సర్కిల్స్ గ్యాప్ ఉన్న దగ్గర వేసేసాను. సో మీరు కూడా అలానే వేసుకోండి. తర్వాత నెగిటివ్ ఫిల్లింగ్ని కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఓన్లీ లీవ్స్తో మాత్రమే డ్రా చేసి చూపిస్తున్నాను. అంటే ఓన్లీ అవి 4 ఎలిమెంట్స్తోనే యూజ్ చేయాలా అని ఏమీ లేదు. 2 ఎలిమెంట్స్ని కూడా తీసుకోవచ్చు అండ్ 3 ఎలిమెంట్స్ని కూడా తీసుకోవచ్చు. మీకు నచ్చిన ఎలిమెంట్స్ని తీసుకొని కూడా డ్రా చేసుకోవచ్చు. 4ని యూజ్ చేసే డ్రా చేయాలి అని ఏమీ లేదు రూలు. నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో అలా డ్రా చేసేసుకొని మీరు నెగిటివ్ ఫిల్లింగ్ కూడా ఇచ్చేయండి. అండ్ మధ్యలో గ్యాప్స్ వచ్చిన దాంట్లో సర్కిల్స్ని డ్రా చేసుకొని నెగిటివ్ ఫిల్లింగ్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు స్పైరల్స్తో ఎలా డ్రా చేయాలో చూద్దాం. అండ్ లీవ్స్ కూడా యూజ్ చేస్తాను ఇందులో, చూడండి. అండ్ జస్ట్ ఇవే మనం రిపీట్ చేస్తూ మిగిలిన గ్యాప్లో సర్కిల్స్ని డ్రా చేయాలి. సర్కిల్స్ అనేవి ఆల్మోస్ట్ అన్నిట్లలో డ్రా చేస్తూనే ఉండాలి, ఎందుకంటే మనకి మధ్యలో గ్యాప్స్ వస్తాయి కాబట్టి వాటిని ఫిల్ చేయడానికి సర్కిల్స్ని యూజ్ చేస్తాం ఇక్కడ. సో తర్వాత నెగిటివ్ ఫిల్లింగ్ డ్రా చేసుకోండి. లోటస్ ఫ్లవర్స్ కూడా డ్రా చేసుకోవచ్చు అని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో లోటస్ ఫ్లవర్స్ కూడా ఇలా డ్రా చేయండి. సో కట్ వర్క్స్లో ఆల్మోస్ట్ లోటస్ ఫ్లవర్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాము, ఫ్లవర్స్ అండ్ లోటస్ ఫ్లవర్స్ని. సో ఇలా డ్రా చేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా స్పైరల్స్ అండ్ సర్కిల్స్ వేసుకోండి. సో మీకు మీ బాక్స్లో ఎన్ని అయితే లోటస్ ఫ్లవర్స్ డ్రా చేయగలరో అన్ని డ్రా చేసుకోండి. తర్వాత మళ్ళీ దాని చుట్టూ నెగిటివ్ ఫిల్లింగ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వీడియోలో బెల్ట్ డిజైన్స్ ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. అండ్ 3D బార్డర్స్, చెక్స్ ప్యాటర్న్స్ మళ్ళీ ఎలా డ్రా చేయాలనేది అడిగారు. సో నెక్స్ట్ వీడియోలో అది ఎలా డ్రా చేయాలనేది మళ్ళీ డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న టాపిక్స్ కూడా హ్యాండ్లో ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అనేది కూడా ఒక వీడియో చేస్తాను. అండ్ లైవ్ కూడా చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను లైవ్లోనే చూపిస్తాను. ఇలా మీరు మొత్తం బాక్స్ అంతా వేసుకొని ఫిల్లింగ్ చేసేసుకోండి. అండ్ బేసిక్ ఫ్లవర్స్లో నేను ఆల్రెడీ మీకు సర్కిల్స్ వేసి కూడా ఎలా డ్రా చేయాలని చూపించాను కదా. సో ఇలా 2 సర్కిల్స్ వేసేసుకొని
ఈ బేసిక్ ఫ్లవర్తో కూడా డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇలా స్పైరల్స్తో అండ్ 2 లేయర్స్ పెటల్స్ డ్రా చేసి కూడా ఈ ఫిల్లింగ్స్ అనేవి చేసుకోవచ్చు. ఎనీ 2 ఎలిమెంట్స్తో వేసుకోవచ్చు, 3 or 4 ఎలిమెంట్స్తో కూడా వేసుకోవచ్చు. ఇది ఈరోజు క్లాస్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.